మన ఇండస్ట్రీలో అర్జున్ గారు లాంటి నటులు చాలా తక్కువ మంది, చాలా రేర్గా ఉంటారని చెప్పేసి బ్రహ్మానందం గారు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. సో నార్మల్గా మనము ఏ ఈవెంట్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా చాలామంది బ్రహ్మానందం గారి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ఆయన హాస్య బ్రహ్మ అని చెప్పేసి ఆయన యాక్టింగ్ గురించి కావచ్చు, ఆయన సినిమాల గురించి కావచ్చు, మీమ్స్ గురించి కావచ్చు, చాలా గొప్పగా హైలైట్ చేసి మరీ చెప్తూ ఉంటారు. కానీ ఈ ఈవెంట్లో మాత్రం ఆయనే అర్జున్ గారి గురించి గొప్పగా చెప్తున్నారంటే మరి అర్జున్ గారి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన సినిమాలు అనేవి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వారికి ఎంత బాగా అట్రాక్షన్ ఉంటుంది, ఎంత బాగా ఓన్ చేసుకొని సినిమాలు చూసామనేది మనం చూస్తూ ఉంటాం. సో చాలామంది నటులు ఉంటారు, కాకపోతే ఇలాంటి అర్జున్ గారు లాంటి వ్యక్తులు మాత్రం చాలా రేర్గా ఉంటారని చెప్పేసి బ్రహ్మానందం గారు చెప్పడంలో అస్సలు అతిశయోక్తే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆయన పేరు చెప్పగానే మన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన ఏదో యాక్టింగ్ చేశాడు, ఆ క్యారెక్టర్ చేశాడు అని చెప్పేసి కాకుండా ఆ పాత్రకి జీవం పోసి అంటే జీవించాడు ఆ క్యారెక్టర్లో అని చెప్పడంలో ఖచ్చితంగా ఇది రియాలిటీ ఉంటుందన్నమాట. మనం ఎన్నో క్యారెక్టర్లు చూసాం, ఏదో నటించాడనే విధంగా కాకుండా ఆ పాత్రకి జీవం పోసాడు అని చెప్పేసి క్లియర్గా మనకి ఇప్పటికీ ఆయన పేరు చెప్పగానే కొన్ని క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కళ్ళ ముందు. సో ఆ విధమైనటువంటి ఒక ఇంపాక్ట్ని అర్జున్ గారు క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన కూతురు ఐశ్వర్య నటించినటువంటి సినిమా ఆయననే దర్శకత్వం చేశారనమాట. సినిమా పేరు సీతా పయనం. ఫిబ్రవరి 14కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే బ్రహ్మానందం గారు చెప్పారు. సో చాలామంది గొప్ప నటులు ఉన్నారు మన ఇండస్ట్రీలో, కానీ అర్జున్ గారి లాగా గొప్ప నటుడు, క్రమశిక్షణ, మంచితనం అన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తి అర్జున్ గారు అనమాట. ఇలాంటి వ్యక్తులు చాలా రేర్గా ఉంటారని చెప్పేసి బ్రహ్మానందం గారు చెప్పడం సో చాలా హ్యాపీగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ బ్రహ్మానందం గారి గురించి ఇంకా ఏం చెప్పాలి, ఆయన హాస్య బ్రహ్మ. అందరూ కూడా నటించాలి, ఏదో గొప్ప డైలాగులు చెప్పాలని కాకుండా జస్ట్ ఆయన ఫేస్ చూస్తే చాలు మన మొహంలో ఒక చిరునవ్వు వస్తుంది. సో ఇంతకు మించి ఒక అదృష్టం అనేది ఏ యాక్టర్కి ఉంటుంది. సో ఆ విధంగా ఆయన లెగసీని ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ గొప్ప సినిమాలు చేస్తూ ఆయన క్యారెక్టర్ని ఇంకా కూడా పండిస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆయన లాస్ట్ బ్రీత్ వరకు కూడా తెలుగు ప్రేక్షకులకి ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఇక్కడ మరి ఈ సినిమా అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఒక్క పోస్టర్ చూస్తే చాలు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ టైటిల్లో కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది, సీతా పయనం అని చెప్పేసి. మరి చూడాలి ఈ సినిమా ఫిబ్రవరి 14కి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది.